ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, రైతు బంధు అంటే కేసీఆర్, స్థానిక ఓట్ల కోసమే కాంగ్రెస్ రైతు భరోసా. మేము నాట్లప్పుడు ఇస్తే వాళ్ళు ఓట్లప్పుడు ఇస్తున్నారు. హస్తం పాలనలో పెరిగిన రైతు, విద్యార్థి, చేనేత కార్మికుల మరణాలు, ప్రభుత్వంపై పోరాటానికి నల్గొండ నాంది పలకాలి. రైతు మహాధర్నలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఒకరు చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ ఏమంటాడు, మేము నాట్లప్పుడు ఇస్తే వాళ్ళు ఓట్లప్పుడు ఇస్తున్నాం అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. 2018లో ఎలక్షన్ జరుగుతున్నటువంటి క్రమంలో, మీరు ప్రచారం చేస్తున్న క్రమంలో ఈరోజు రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడలేదా కేటీఆర్? ఆ విషయం నీకు తెలియదా? ఏం మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. సిగ్గుండాలే కొంచెం మాట్లాడడానికైనా. 2018 ఎన్నికల్లో మొదటిసారి ఎన్నికలప్పుడు మీరు కాదా వేసింది డబ్బులు? దీని గురించి మాట్లాడుతున్నారా మీరు? ఓట్లప్పుడు మేము నాట్లప్పుడు ఇస్తే వాళ్ళు ఓట్లప్పుడు ఇస్తారని చెప్పి అంటా ఉన్నారు. సిగ్గుండాలి మాట్లాడే. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు మీరు, నాకు అర్థం కాదు. మీరు మీ బతికే అబద్ధాలా? మీ బతుకంతా అబద్ధాలైనా? వేరే ఏది లేదాక అబద్ధాలు చెప్పి బతుకుతారా మీరు? ఎంత దారుణంగా అంటే, నేను అందుకే ప్రతిసారి చెప్తాను, వీళ్ళు ఈ కల్వకుంట్ల కాలకేయులు అనేటోళ్ళు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు. వీళ్లకు కేవలం ప్రజలకు మభ్యపెట్టి మాయముచ్చట చెప్పడంలో వీళ్ళను ప్రపంచంలో ఆరితేరి వీళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళు 2018 ఎన్నికల్లో అసలు గెలిచిందే రైతు బంధు ద్వారా. ఏంది ఎలక్షన్స్ అప్పుడు మొత్తం డబ్బులు, కంప్లీట్ డబ్బులు పడ్డాయి. అందుకే ఓట్లన్నీ కూడా తెచ్చుకున్నారు వీళ్ళు. అసలు 2018లో ఓడిపోవాల్సింది వీళ్ళంతా కూడా కేవలం రైతు బంధు ద్వారా గెలిచిన వీళ్ళంతా కూడా. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి నీ సుత్తులు చెప్తా ఉన్నాడు. అబద్ధాలు. ఎందుకు ఏం అబద్ధాలు మాట్లాడే అర్థం కాదు అసలు.